హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రత్న వంటిల్లికి స్వాగతం సుస్వాగతం. అందరూ ఫ్రైడే కదా, ఏం చేసుకున్నారు? నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయలు కొంచెం ఆయిల్ తీసుకున్నాను. బెండకాయలు మాత్రం కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి జిగురు ఉంటాయి కాబట్టి కొంచెము వేపితే జిగురు అనేది పోతుందండి. చూసుకోండి, నూనె అయితే చిక్కుతుంది. సిమ్లో పెట్టానండి, సిమ్లో పెట్టే వేసుకున్నాను నేను. చూసుకొని వేసుకోండి. బెండకాయ అయితే వేపిస్తున్నాం కాబట్టి కొంచెం మనం పోపు వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా కొంచెం చిట్పట్లాడాలి, బాగుంటుంది. బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. ఇవైతే బాగా వేగాలండి. వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం కదండి. టమాటా వేద్దాం. టమాటా మాత్రం బాగా మగ్గాలండి. బాగా కొంచెం మగ్గితే పులుసు అనేది మనం దగ్గరకే పెడతాం, ఎక్కువ కలుపుతాం, బాగుంటుంది పులుసు. ఇప్పుడైతే ఇవి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం వేసేస్తున్నాను. ఒక స్పూన్ అనేది తీసుకున్నాను నేను. మీకు క్వాంటిటీ మీకు ఎంత కావాలనేది దాన్ని తినే దాన్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేద్దాం. ఉప్పు లేదండి, అంతే సాల్ట్ వేసేస్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం మగ్గినాక చింతపండు పులుపు వేద్దాం. అయితే చింతపండు వాటర్ వేద్దామండి. పులుపు చూడండి, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వేసుకోండి. కొంచెం వేస్తున్నాను. ఆయన గారు పులుపు ఎక్కువ తినండి, అంత తక్కువ వేస్తున్నాను. ఇంకా పిండాలండి, కొంచెం పిండుదాం అండి. పులుపు అయితే వేసేసాను. కొంచెం ఇది బాగా మరిగాక మనం బెండకాయలు అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం బెండకాయలు వేపు పెట్టుకున్నాం కదండి, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. కొంచెం పులుపు అయితే పులుసు మరగాలి, మరిగాక మనం వేసుకుందాం. బెండకాయలు అనేది యాడ్ చేసేద్దాము. పులుసు మరుగుతుంది కదా, చూసుకొని వేసుకోండి, తుల్లుతుంది. కొంచెం దగ్గర పడాక మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేద్దాం. బాగా మరగాలి కొంచెం. ఇంకా పులుసు మరిగిపోయింది కదండి, కొత్తిమీర అనేది యాడ్ చేసేసాను. పులుసు అయితే దగ్గర పడిపోతుంది, సరిపోతుందండి. మళ్ళీ తిక్కుగా అయిపోతే బాగుండదు పులుసు. కొంచెం ఇలాగే ఉండాలా. మనం వేడి అన్నంలోనే వేసుకొని తినండి. కొంచెం ఫీవర్ అది ఏమైనా వచ్చినా కొంచెం బాగుంటుంది కదా, నోరు పులుపులుగా ఉంటుంది కదా. ఇది రసము తినండి, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.